62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, ఇప్పుడు యాక్చువల్గా మనం కీగల్ ఎక్సర్సైజెస్ అంటున్నాం కదా. సో అంటే చాలా మందికి సోషల్ మీడియాలో కీగల్ ఎక్సర్సైజ్ అని కొడుతున్నారు, కానీ 80% మంది కరెక్ట్ చేయట్లేదని ఒక అంచనా చెప్తుంది. ఇది నిజమా? కరెక్ట్ గా కీగల్ ఎక్సర్సైజ్ చేయాలంటే వాట్ ఈస్ ద మెథడ్? కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేది యాజ్ యూ రైట్లీ సెడ్ 80% పీపుల్ ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా కరెక్ట్గా చేయలేకపోతారు. దానికి రీజన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మసిల్స్ ఈజ్ ద ఇష్యూ. అంటే మనం ఈ మసిల్ విరుగా పట్టుకోవాలంటే వీ ఐడెంటిఫై, వీ సీ, కానీ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ వీ డోంట్ సీ. అందుకనే అది ఇమాజిన్ చేసుకొని అది కాంట్రాక్ట్ చేయడం అనేది ఈజీ కాదు. అందుకని పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపిస్ట్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఫిజియోథెరపీ వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తారు. సో ఒక్కసారి బ్రెయిన్కి అదే అలవాటు అయిపోతే దట్ విచ్ మసిల్స్ ఐ హ్యావ్ టు హోల్డ్ అండ్ హౌ టు రిలాక్స్, ఎంత టైం కోసం, దెన్ ఇట్ బికమ్స్ ఈజీ. సో ఐ వుడ్ సే దట్ యూ కెనాట్ డూ అని కాదు, లేకపోతే ఒక ప్రోబ్ లాంటిది ఆర్ అ ఫింగర్ కెన్ బి పుట్ ఇన్ టు ద ఆరిఫిస్, అంటే న్యాచురల్ ఆరిఫిస్లో పెట్టేసుకొని దానికి టైట్నింగ్, రిలాక్సేషన్ చేసుకోవచ్చు. బట్ ఐ విల్ స్టిల్ నాట్ రికమెండ్ దిస్ మెథడ్, బికాస్ అండర్ సూపర్విజన్ ఏవి చేస్తామో అది కరెక్ట్గా అవుతుంది. సో దాని మీద చాలా సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయి. సో సెల్ఫ్ అడ్మినిస్ట్రేడ్ థెరపీ ఈజ్ నాట్ ద రైట్ థెరపీ. గూగుల్ చూసి మనం మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం, అలాగే ఎక్సర్సైజ్ మనం ఊరికే ఒక వీడియో చూసి చేసేయడం ఈజ్ నెవర్ కరెక్ట్. సో గో టు ద స్పెషలిస్ట్, take initial few training sessions, then you can do.